నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో 230 కోట్ల నిధులతో స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావులు రహదారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల నూతన భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా మాడుగుల మండల కేంద్రంలో 220 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని మంత్రి దామోదర్ నరసింహ అన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా చదువుపై దృష్టి పెట్టాలని, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి మా ముగ్గురి మంత్రుల సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ కుమార్, ఎస్పీ గైక్వాడ్ రఘునందన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతో పాటు ఈరోజు వారి అధ్యక్షంగా కల్వకుర్తి కాన్ఫరెన్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి నాకు అనుకోవడం కూడా ఉండదు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాంతం ఏ గ్రామానికి పోయినా కనీసం 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి భూ పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్. ఏ గ్రామానికి పోయినా పేద కుటుంబానికి ఒక ఇళ్ల స్థలము, ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఈనాడు కూడా 2 పథకాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక పిల్లవాడు కానీ ఒక బాబు కానీ చదవాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి కంటే డిగ్రీ అంటే 15 సంవత్సరాలు. సంవత్సరానికి 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే 15 సంవత్సరాలు చెప్తే సుమారుగా 20 లక్షలు రూపాయలు ఖర్చు అయింది. దాన్ని వడ్డీ లెక్కిస్తే మరో 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే చదువులో పెద్ద లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఎందుకు పిల్లల సంఖ్యలో పెట్టుకొని ఊరితో దేవాలని అంటా ఉన్నా, అదే డబ్బులు మీరు ఏదైతే ఖర్చు పెట్టామో మీ పిల్లల్ని కూడా పొద్దున్నే ప్రైవేట్ స్కూళ్లకు పొద్దున్నే 7 గంటలకు పంపించి సాయంకాలం 7 గంటల దాకా పిల్లలు చూస్తే ఆ 3 గంటలు పొద్దున, సాయంకాలం 3 గంటలు ప్రభుత్వ టీచర్ అయిన సందర్భంలో మీరు ప్రైవేట్ ఖర్చు పెట్టేదా 10 పైసలు ఉంటుంది. మీ గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు, పక్క గ్రామంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు వాళ్ళు 10,000 బయట పనిచేస్తా ఉన్నారు. అదే జీతాలు మీరు ఇస్తే ఈ గ్రామం నుంచి 10 పైసలు ఉంటే ఒక్కొక్క గ్రామం నుంచి 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ప్రతి స్కూల్ కూడా 10 మంది టీచర్లు పెట్టుకుంటే ఈ సంవత్సరం ఖర్చు 10-15 లక్షల ఖర్చు కాదు.